మరి సేవాజీవులకు మరి నా కృతజ్ఞతలయ్యా. ఈ ప్రజాసేవ కానీ దేశ సేవ కానీ ఎంత చేసినా అది నిశ్శేషపడదు, శేషంగానే ఉంటుంది. నేను అది చేశాను ఇది చేశాను ఎంతో చేశాను ఇక చేయవలసింది ఏమీ లేదు అనే మాట కట్టిపెట్టండి. సేవాజీవులకు నా కృతజ్ఞతలు తల వంచి నమస్కరిస్తున్నాను. కానీ నేను ఇప్పుడు ఈ ప్రజాసేవ కానీ దేశ సేవ కానీ మరి అది ఎప్పుడు నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా నిశ్శేషపడదు, అది శాసంగానే ఉంటుంది. నేను అంత చేశాను ఎంత చేశాను ఎంతో చేశాను ఇక దేశానికి చేయవలసింది లేదు, జనాలకు చేయవలసింది లేదు, ఈ ప్రజలకు చేయవలసింది లేదు అనే మాట కట్టిపెట్టండి. అది ఒట్టి మాట, అది గుర్తుపెట్టుకోండి. ఏదో మరి అప్పుడు ఏదో పుష్పక విమానం ఉండేది, ఎంతమంది కూర్చున్నా ఒక్క మనిషికి చోటు ఉండేది అనే నానుడి ఉందా కదా, దాన్ని కళ్ళతో మనం చూడలేదండి అయ్యా. మరి కళ్ళతో మనం చూడలేదు, చెప్పుకుంటున్నారు. మరి దానికి సంబంధించి మరి ఇక ఇతిహాసాలు ఉన్నాయి, చాలా చాలా మరి పురాణంగా గాథలు ఉన్నాయి. వాటన్నిటికీ మనం విలువనిద్దాం కాస్త. ఆ పుష్పక విమానం మీద ఎంతమంది కూర్చున్నా ఒక మనిషికి ఎలా చోటు ఉంటుందో నువ్వు ఎంత సేవ చేసినా అది నిశ్శేషపడదు, శాసనం అనేది మిగిలి ఉంటుంది. కనుక మరి మీరిన మాటలకు మరి ప్రగల్భాలు నువ్వు కట్టి పెట్టుకోండి, కట్టి పెట్టండి. సేవ ఎంత చేసినా ఉంటుంది గుర్తుపెట్టుకోండి.